బైబిల్లో ఉన్న రిఫరెన్స్లే నేను చదువుతున్నాను. బైబిల్లో ఉన్న దేవుడు తన గురించి తను చెప్పుకుంటున్న మాటలు ఇవి. ఏమని? దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడును వాడెవడునూ లేడు. నన్ను పోలినవాడెవ్వడునూ లేడు. ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది అసలు? ఏ దేవుడు లేడంటే మరొకరిని పెట్టడానికి అవకాశం కనీసం 1% ఇస్తుందా? 1% కూడా బైబిల్ ఇవ్వట్లేదండి. మొట్టమొదటి ప్రశ్న, ఒక్కడే అన్న తర్వాత మరెవరు దైవాలుగా లేరు అన్నాడు. ఒక్కడే అన్న తర్వాత మరెవరు దైవాలుగా లేరు అన్నాడు. దయచేసి మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నాయి కదా, ఇంటర్నెట్ ఆన్ చేసి నేను చెప్పిన టైప్ చేయండి. ఎలోహిం, ELOHIM, గూగుల్లో ELOHIM టైప్ చేయండి. నేను చేసింది రాకపోతే నేను డిబేట్ మానేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడే చేస్తే అక్కడ ఏమొస్తుందంటే, ఏ నేమ్ ఫర్ గాడ్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ హీబ్రూ బైబిల్. ఏ నేమ్ ఫర్ గాడ్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ హీబ్రూ బైబిల్. తర్వాత వాట్ డస్ ద నేమ్ ఎలోహిం మీన్ అని సెకండ్ క్వశ్చన్ టైప్ చేయండి. నేను చెప్పింది వస్తుంది. నేను గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఏముందంటే, ఎలోహిం సింగులర్ ఎలోహా, ఎలోహిం సింగులర్ ఎలోహా, హీబ్రూ గాడ్, ద గాడ్ ఆఫ్ ఇస్రాయల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. వెన్ రెఫరింగ్ టు యాహ్వే ఎలోహిం వెరీ ఆఫన్ ఈజ్ accompanied by the article ha to mean in combination the god. In combination the god. ఎలోహా సింగులర్, ఎలోహిం ప్లూరల్. ఇది నా అభిప్రాయం కాదు. దేవుడు ఒక్కడే అన్న తర్వాత అంటే, ఒక్కడే అన్న తర్వాత వేరే దేవుడు లేడు, వేరే దేవుడు లేడు. దేవునిలో విలక్షణత. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తీకరణ. నేను దేవుళ్ళు ఉన్నారని ఎక్కడ చెప్పాను? దేవుళ్ళు లేరు, దేవుడే. దేవునిలో వ్యక్తీకరణ.